ధర్మస్థల ఆలయంలో అస్థి పంజరాల వేట కొనసాగుతోంది. నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చినటువంటి ఆ మహిళల మృతదేహాలని నేను ఇక్కడే పూడ్చానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు 15 ప్రాంతాలని గుర్తించాడు. అయితే ఆ ప్రాంతాల్లో వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. 12 మందితో కూడినటువంటి ఒక కార్మికుల బృందాన్ని ఏర్పాటు చేశారు సిట్ అధికారులు. చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిన్న ఆల్రెడీ ఒక మృతదేహాన్ని వెలికి తీసేటువంటి క్రమంలో అక్కడ తవ్వకాలు చేపట్టారు. 15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పుతో చాలా పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టారు. అది తవ్వుతున్నంతసేపు రకరకాల వార్తలు చర్చనీయాంశంగా మారాయి. మృతదేహాలు వెలికి తీశారని చెప్పి ఒకరు, ఎముకలు బయటపడ్డాయని మరొకరు, పుర్రెలు బయటపడ్డాయని మరొకరు రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఏ ఒక్క మృతదేహం బయటపడలేదు, ఏ ఒక్క ఎముక బయటపడలేదు, ఏ ఒక్క పుర్రె కూడా బయట పడలేదన్నట్టుగా మొదటిగా అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈరోజు రెండో పాయింట్ దగ్గర అంతా అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. రెండో పాయింట్ లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ కూడా 15 అడుగుల లోతుతో 8 అడుగుల వెడల్పుతో తవ్వకాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు ఎటువంటి అంశాలు బయటపడతాయో చూడాలి. అక్కడ మహిళల పుర్రెలు ఉన్నాయి, మహిళల అవశేషాలు ఉన్నాయి, అస్థి పంజరాలు ఉన్నాయని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 25 ఏళ్లకు పైబడి 25 ఏళ్లకు పైబడి నేను అక్కడ పనిచేస్తున్న క్రమంలో వందలాది మృతదేహాలను నేను అక్కడ బయటికి తీశాను. వందలాది మృతదేహాలు మొత్తం కూడా నేను అక్కడ పాతి పెట్టాను, పూడ్చివేశాను, డీజిల్ పోసి కాల్ చేశానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పుకొచ్చాడు. అయితే అందులో నుంచి ఇప్పుడు 17 ప్రాంతాలని గుర్తించి ఆ 15 ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మొదటి దాంట్లో ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. రెండవది తవ్వేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తవ్వే క్రమంలో అంతా కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంది, ఫోరెన్సిక్ అధికారులు చేరుకున్నారు, సిట్ అధికారుల బృందం అక్కడే ఉంది, కార్మికులు అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఎప్పుడు ఎటువంటి మృతదేహం బయటపడుతుందోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ తల్లిదండ్రులు, తమకు సంబంధించిన బంధువులు కూడా చేరుకున్నారు. వారంతా తమ కుటుంబీకులు ఎవరైతే మిస్ అయ్యారో వారి మృతదేహాలు బయటపడతాయని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మొదటిసారి విఫలమైంది. మొదటిసారి తను చూపించిన స్పాట్లో ఏ ఒక్క అస్థిపంజరం కానీ మృతదేహం కానీ కనిపించలేదు. కానీ ఇప్పుడు జరిగేటువంటి రెండో స్పాట్లో ఏం జరుగుతుందో కాస్త ఆసక్తి రేపుతోంది, ఆందోళనకరంగా ఉంది. మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ లో సర్కిల్లో కనిపించేటువంటి వ్యక్తి ఆయనే అక్కడ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి. 1998 నుంచి 2014 ఏకంగా 25 ఏళ్లకు పైబడి అక్కడే పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి ఆ క్రమంలోనే నేత్రావతి నదిలో కొన్ని వందలాది మృతదేహాలు అత్యాచారం చేసిన ఆనవాళ్లతో, మహిళల యొక్క ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలతోని, మహిళల యొక్క లోదుస్తులు కనిపించకుండా చాలా మంది అత్యాచార గాయాలతోనే కనిపించారు. వారందరి మృతదేహాలు బలవంతంగా నా చేత కొందరు వ్యక్తులు పూడ్చివేయమని చెప్పారు అనేటువంటి మాటని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖలో కూడా చాలా విస్తుపోయే విషయాలను బయటకు చెప్పుకున్నాడు. ఏకంగా తన కుటుంబంలో నుంచి కూడా ఒకరికి వేధింపులు ఎదురయ్యాయి, తమని కూడా ఈ రకంగాన హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. కాబట్టి ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరే రాష్ట్రానికి పరారైపోయాను. ఆ తర్వాత ఇప్పటికైనా నేను చెప్పకపోతే నా జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండదు, నేను మనిషినే కాదని చెప్పి పశ్చాత్తాపానికి గురైపోయి తిరిగి ధర్మస్థలికి చేరుకున్నాడు. బెతల్గండి కోర్టుకి ఏకంగా తన బ్యాగులో తను వచ్చినటువంటి ఆ సందర్భంలో తన ఒక చేతిలో బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ లో కూడా కొన్ని అవశేషాలను తను దాంట్లో పెట్టుకొని వచ్చాడు, కొన్ని అస్థి పంజరాలని, ఎముకల్ని దాంట్లో పెట్టుకొని వచ్చాడు. సో దీంతో చాలా సీరియస్ అయింది మ్యాటర్. ఆ కోర్టు ఆవరణలో కూడా ఆయన వచ్చినప్పుడు ఇటువంటి విషయాలు కనిపించాయి. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇటువంటి విషయాలు బయటపడుతున్న కొద్ది ధర్మస్థల ఆలయంలో ఉన్నటువంటి రహస్యాలని, చిక్కుముళ్ళని విప్పాలి అని చెప్పి డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజంగానే అక్కడ మృతదేహాలు బయటపడితే పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? నిజంగా DNA టెస్ట్ లో సాధ్యమవుతాయా? ఫోరెన్సిక్ టీమ్స్ ఏం చేయబోతున్న తదుపరి యాక్షన్ ఏంటి? మనతో పాటుగా విశాఖ KGH ఫోరెన్సిక్ డాక్టర్ వెంకటరమణ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ఆయనతో మాట్లాడదాం. వెంకటరమణ గారు. ఎస్ వెంకటరమణ గారు, ధర్మస్థల ఆలయంలో వందలాది మంది మహిళల యొక్క మృతదేహాలు నేనే స్వయంగా నా చేతులతో పూడ్చాను అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. 1 నెంబర్ ప్రాంతాన్ని ఎక్కడైతే ఆయన మార్క్ చేశాడో అక్కడ తవ్వకాలు చేపట్టేటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు.
15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పు తవ్వకాలు చేపట్టిన ఎటువంటి ఒక ఎముక కూడా కనిపించలేదు. ఇప్పుడు రెండో దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి. సో రోజుకొకటి చొప్పున సుమారుగా 15 రోజుల పాటుగా ఆయన గుర్తించినటువంటి ఆ 15 స్పాట్లో తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. సో ఫారెన్సిక్ టీమ్స్కి ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయవచ్చు. బట్ 25 ఏళ్ల పైబడి కావస్తోంది కాబట్టి నిజంగా ఫారెన్సిక్ టీమ్స్ అక్కడ నిజంగా ఎముకలు దొరికితే ఆ ఎముకలు ఎవరివి అనేది గుర్తించడం సాధ్యమవుతుందా? సాధ్యం అవుతుందండి, మాక్సిమం సాధ్యం అవుతుంది. నెంబర్ 1, ఎముకలు దొరికిన తర్వాత అవి హ్యూమనా కాదా, మనిషివా కాదా అన్నది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఫిమేలా మేలా అన్నది ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఏజ్ ను ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా ఎముకల ద్వారా మేలా ఫిమేలా, హ్యూమనా కాదా, ఏజ్ ఎంత ఉండొచ్చు రఫ్ గా, ఇవన్నీ మనం చెప్పగలుగుతాము. డిఎన్ఏ కోసం లాంగ్ బోన్ కానీ మోలార్ టీత్ అంటే పళ్ళల్లో చివరి జ్ఞానదంతం అంటాం కదా, ఆ జ్ఞానదంతాన్ని కానీ పంపిస్తే డిఎన్ఏకి, ఆ డిఎన్ఏతో ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళ మిస్సింగ్ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ పంపించి మ్యాచ్ చేస్తే ఆ విధంగా వాళ్ళని మనము మ్యాచ్ చేసి ఈ పర్టికులర్ ఎముకలు వాళ్ళకి సంబంధించినవి అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఫోరెన్సిక్ టీంతో పాటు ఆంథ్రోపాలజిస్టులు అవసరం ఉంటుంది. అలాగే డిఎన్ఏ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు కూడా అవసరం ఉంటుంది. ఒక టీంలా తయారయ్యి చేస్తే క్లూస్ టీమ్ ఒకటి ఉండాలి. వీళ్ళందరూ కలిపి చేయగలిగితే మనం మ్యాక్సిమం వాటిని వాళ్ళ బంధువులతో గుర్తించగలుగుతాము. ప్లస్ ఏజ్ మేల్ జెండర్ చెప్పగలుగుతాము. వెంకటరమణ గారు, అది నేత్రావతి నదికి ఒడ్డుగా, మైసెల్ఫ్ యూఆర్ స్పీకింగ్ టు మనోజ్, నా పేరు మనోజ్ అండి. సో నేత్రావతి నదికి ఒడ్డుగా అక్కడ పూడ్చిపెట్టాను, కాల్ చేస్తానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. జనరల్గా అది ఒక నదీ ప్రవాహానికి ఒడ్డుగా ఉంది కాబట్టి అక్కడ భూమి పొరలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఫ్లడ్స్ రావచ్చు, లేకపోతే పూర్తిగా ఎండిపోవచ్చు. ఈ సందర్భాల్లో మట్టి పొరల్లో చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒక బాడీ ఎన్ని రోజుల పాటుగా డీకంపోజ్ కాకుండా, అంటే ఎముకలు సైతం మాయమయ్యే అవకాశం ఉంటుందా? ఎముకలు ఎన్ని రోజుల వరకు ఆ భూమిలో అలా ఉండి ఉంటాయి? ఎముకలు అయితే మాయమవ్వండి. స్కిన్, మజిల్స్, వెజల్స్, ఆర్గన్స్ మాయమవుతాయి, కానీ ఎముకలు ఎన్నాలని ఉండిపోతాయండి. ఓకే, ఎన్నేళ్ల పాటుగా అలా ఉండిపోతాయి? అది టైం లిమిట్ ఏం లేదండి. ఓకే, సో కంప్లీట్ డీకంపోజ్ అయితే కావు. డీకంపోజ్ అయిపోతుందండి, బట్ ఎముకలు అలా ఉండిపోతాయండి. ఓకే, సో ఎముకల్లో ఈ బోన్ ఎండ్స్ ఉంటాయి కదా, అది కొద్దిగా అరిగిపోవడం, వేర్ అండ్ టేర్ అరిగిపోవడం గట్రా జరిగితే మన డిఎన్ఏ కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే, సో అయితే నదీ ప్రవాహానికి సమీపంగా ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆల్సో, మేబీ నాకు అనిపిస్తోంది ఆ భూమి పొరల్లో మార్పులు రావడం కానీ, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆ మట్టి కొట్టుకుపోవడం అన్నీ కూడా బేసిక్గా ఒక మనిషి నిజంగానే పూడ్చివేశాడు అనుకుంటే మహా అయితే ఒక 4 అడుగుల లోతు 5 అడుగుల లోతు వరకు ఉంటూ ఉంటాయి. 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టిన అక్కడ ఎటువంటి మృతదేహం లభించలేదనంటే ఐదర్ అక్కడ ఎటువంటి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఉండకపోవచ్చు ఒకటి, లేదా రెండవది మేబీ దేర్ ఈజ్ అ ఛాన్స్ నదీ ప్రవాహానికి సమీపంగా ఉంది కాబట్టి కొట్టుకుపోతే కొట్టుకుపోవచ్చు కూడా. నా డౌట్ కరెక్టే అంటారా? ఛాన్సెస్ ఆర్ దేర్ అండి, మీ డౌట్ కొద్దిగా కరెక్టే అండి. ఓకే, సో నదీ ప్రవాహానికి దగ్గరగా ఉంది కాబట్టి దేర్ ఇస్ ఎ ఛాన్స్. అవును సార్. ఓకే, నిజంగానే అక్కడ దొరికినటువంటి మృతదేహం ఎంత ఎగ్జాక్ట్గా ఈ మనిషిది ఇలా చంపేయబడ్డారు, సో ఒకరు దొరికినా కూడా అత్యాచారానికి గురయ్యారనేది నిర్ధారించవచ్చు దాని ద్వారా, ఆ ఎముకల ద్వారా. ఎముకల్లో ఏమైనా బోనీ ఇంజరీస్ ఉంటే మాత్రం చెప్పగలం కానండి. సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటే సపోజ్ కత్తితో పడిచారు, అటువంటిప్పుడు బోన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, అది మనం కనిపెట్టలేము. లేదా పేక పీసి చంపేస్తారు, లేదా తాడేసి నొలిపి చంపేస్తారు, లేకపోతే ముక్కు మూసి చంపేస్తారు, ఇటువంటివి ఏవి కనిపించవు. కానీ ఏ రాడ్లతోనో కర్రలతోనో కొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టడం కానీ, తల పగలగొట్టడం కానీ, లేకపోతే రిప్స్ పక్కటెముకల మీద గాయాలు కలిగించి చేస్తే అవి మనకి ఎముకల్లో ఆ గాయాలు దొరుకుతాయి మనకి. దాన్ని బట్టి మనం అక్కడ ట్రామా ఉంది అని ఫలానా గాయాలు ఉన్నాయని చెప్పగలుగుతాం మనం. అంటే దాన్ని బట్టి మనం నిజంగా ఒక వ్యక్తి పైన దాడి జరిగిందా లేదా కన్ఫర్మ్ చేయవచ్చు. వేర్ అండ్ టేర్ ఉంటే, ఒంటిపైన ఇంకేదైనా అంటే ఆ బోన్స్కి ఏదైనా గాయాలు ఉంటే గుర్తించవచ్చు, లేదంటే అది సాధ్యం కాదు. అత్యాచారాన్ని మాత్రం గుర్తించలేము, ఇదైతే కన్ఫర్మ్. అది గుర్తించలేము. ఈ ఇంజరీస్ కూడా ప్రాబబిలిటీ చెప్తాం, మనం కన్ఫర్మ్ గా చెప్పలేమండి. మనం అవకాశం ఉంది అని చెప్పగలుగుతాం మనం.